Hello, hi, this is Mahas Learning Corner. If you like this video, please like, share and subscribe to this channel. Thank you. మనం ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ లెసన్లో మొదటి పార్ట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ప్రవేశించినప్పటి నుండి వారి యొక్క మొదటి ఘన విజయమైన ప్లాసీ యుద్ధం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్లాసీ యుద్ధం తదనంతర పరిస్థితుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. డిడ్ యు నో హౌ ప్లాసీ గాట్ ఇట్స్ నేమ్? ప్లాసీ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా? ప్లాసీ ఈజ్ అన్ యాంగ్లిసైజ్డ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ పలాసీ and the place derived its name from the palas tree known for its beautiful red flowers that yield gulal, the powder used in the festival of Holi. ప్లాసీ అనేది పలాసీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఒక ఉచ్చారణ. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది. After the defeat at Plassey, Sirajud-Dawla was assassinated and Mir Jafar made the Nawab. ఈ ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తరువాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డారు. మీర్ జాఫర్ అతని తర్వాత నవాబు అయ్యాడు. ది కంపెనీ వాజ్ స్టిల్ అన్విల్లింగ్ టు టేక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అప్పటికి కూడా ప్లాసీ యుద్ధంలో ఘన విజయం సాధించిన తర్వాత కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి కంపెనీ నాట్ విల్లింగ్ అంటే సుముఖంగా లేదు. ఇట్స్ ప్రైమ్ ఆబ్జెక్టివ్ వాజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్. అప్పటికి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధానమైన ఉద్దేశం వ్యాపార విస్తరణ మాత్రమే, అధికారం కాదు. ఇఫ్ దిస్ కుడ్ బి డన్ విదౌట్ కాంక్వెస్ట్ త్రూ ది హెల్ప్ ఆఫ్ లోకల్ రూలర్స్ హూ ఆర్ విల్లింగ్ టు గ్రాంట్ ప్రివిలేజెస్, దెన్ టెరిటరీస్ నీడ్ నాట్ బి టేకెన్ ఓవర్ డైరెక్ట్లీ. కంపెనీకి ప్రత్యేకమైన ప్రివిలేజెస్ అంటే ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడానికి లోకల్ రూలర్స్ గనక అనుమతిస్తే వాళ్ళకి ఈ భూభాగాలను ఆక్రమించవలసిన అవసరమే లేదు. నెక్స్ట్, సూన్ ద కంపెనీ డిస్కవర్డ్ దట్ దిస్ వాజ్ రాదర్ డిఫికల్ట్. అయితే అధికారం లేకుండా వ్యాపార విస్తరణ కష్టమని త్వరలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసుకుంది. ఫర్ ఈవెన్ ద పప్పెట్ నవాబ్స్ వర్ నాట్ ఆల్వేస్ యాజ్ హెల్ప్ఫుల్ యాజ్ ద కంపెనీ వాంటెడ్ దెమ్ టు బీ. అయితే వాళ్ళు కోరుకొని నియమించిన ఆ కీలుబొమ్మ నవాబులు కూడా, పప్పెట్ నవాబ్స్ కూడా కంపెనీ కోరుకున్నట్టు ఎల్లప్పుడూ సహాయకులుగా ఉండేవారు కాదు. ఆఫ్టర్ ఆల్ దే హ్యాడ్ టు మెయింటైన్ ఏ బేసిక్ అపియరెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సావరెంటీ ఇఫ్ దే వాంటెడ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దేర్ సబ్జెక్ట్స్. ఎందుకంటే వారు ప్రజల నుండి గౌరవం పొందాలంటే వారి యొక్క డిగ్నిటీ అంటే హుందాతనాన్ని, సావరెంటీ సార్వభౌమ అధికారాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. అందుకని ఎల్లవేళ కంపెనీకి అనుకూలంగా వాళ్ళు ఉండేవారు కాదు. వాట్ కుడ్ బి ద కంపెనీ డూ? కంపెనీ ఏం చేయగలదు? వెన్ మీర్ జాఫర్ ప్రొటెస్టెడ్ ద కంపెనీ డిపోజ్డ్ హిమ్ అండ్ ఇన్స్టాల్డ్ మీర్ కాసిం ఇన్ హిస్ ప్లేస్. అయితే మీర్ జాఫర్ కూడా ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతన్ని కూడా తొలగించేసి మీర్ ఖాసిం అనే అతని స్థానంలో నవాబ్ని చేసింది. మీర్ కాసిం కంప్లైండ్ హీ ఇన్ టర్న్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ బ్యాటిల్ ఫాట్ ఎట్ బక్సర్ 1764, driven out of Bengal and Mir Jafar was reinstalled. ఈ మీర్ కాసిం కూడా కంప్లైంట్ చేశాడు. అతన్ని కూడా 1764లో బక్సర్ వద్ద జరిగిన బ్యాటిల్లో ఓడించేసి అతన్ని బెంగాల్ నుండి తరిమేసి మరలా ముందు తొలగించిన మీర్ జాఫర్ని మరలా నవాబుని చేసింది. ద నవాబ్ హ్యాడ్ టు పే 500,000 rupees every month, but the company wanted more money to finance its wars and meet the demands of trade and its other expenses. అయితే ఆ నవాబు ప్రతి నెల 500,000 రూపీస్ చెల్లించాల్సి వచ్చేది. ఇంకా వాళ్ళు యుద్ధాలు చేయడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం, వాళ్ళ ట్రేడ్ అవసరాలు తీర్చుకోవడం కోసం, ఇతర ఖర్చుల కోసం ఎక్కువ డబ్బు, మోర్ మనీ వాళ్ళు డిమాండ్ చేసేవారు. ఇట్ వాంటెడ్ మోర్ టెరిటరీస్ అండ్ మోర్ రెవెన్యూ. కంపెనీ ఇంకా ఎక్కువ రెవెన్యూ రాబడిని, మరిన్ని టెరిటరీస్ ఇంకా ఎక్కువ భూభాగాన్ని ఆశించింది.
By the time Mir Jafar died in 1765, the mood of the company had changed. 1765లో ఈ మీర్ జాఫర్ చనిపోయేసరికి కంపెనీ యొక్క ఆలోచన మారింది, మూడ్ మారింది. హ్యావింగ్ ఫెయిల్డ్ టు వర్క్ విత్ పప్పెట్ నవాబ్స్, క్లైవ్ డిక్లేర్డ్, వీ మస్ట్ ఇండీడ్ బికమ్ నవాబ్స్ అవర్ సెల్వ్స్. ఈ కీలుబొమ్మ నవాబులతో, ఈ పప్పెట్ నవాబులతో పనిచేసి మనం ఫెయిల్ అయ్యే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని క్లైవ్ ప్రకటించాడు. ఫైనలీ ఇన్ 1765 ద ముఘల్ ఎంపరర్ అపాయింటెడ్ ద కంపెనీ యాజ్ ది దివాన్ ఆఫ్ ది ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్. చివరికి 1765లో మొఘల్ ఎంపరర్ చక్రవర్తి ఈ కంపెనీని బెంగాల్ ప్రావిన్స్లో దివాన్గా నియమించారు. ది దివానీ allowed the company to use the vast revenue resources of Bengal. ఈ దివానీ అనేది కంపెనీని విస్తారమైన బెంగాల్ యొక్క ఆదాయ వనరులను వినియోగించుకోవడానికి అనుమతించింది. దిస్ సాల్వ్డ్ మేజర్ ప్రాబ్లమ్ దట్ ద కంపెనీ హ్యాడ్ ఎర్లియర్ ఫేస్డ్. దీనివల్ల కంపెనీ తనకున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగింది. ఫ్రమ్ ద ఎర్లీ 18th century ఇట్స్ ట్రేడ్ విత్ ఇండియా హ్యాడ్ ఎక్స్పాండెడ్. 18th century ప్రారంభం నుండి ఇండియాతో కంపెనీ యొక్క ట్రేడ్ ఎక్స్పాండ్ అయింది, అంటే విస్తరించింది. బట్ ఇట్ హ్యాడ్ టు బై మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ఇండియా విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ బ్రిటన్. కానీ బ్రిటన్ నుండి ఇంపోర్ట్ అయిన, దిగుమతి అయిన గోల్డ్ సిల్వర్తో మన దేశంలోని వస్తువుల్ని కొనవలసి వచ్చేది. దిస్ వాజ్ బికాస్ ఎట్ దిస్ టైమ్ బ్రిటన్ హ్యాడ్ నో గూడ్స్ టు సెల్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ సమయంలో భారతదేశంలో కొనడానికి బ్రిటన్ వద్ద ఎలాంటి గూడ్స్ లేవు. ద అవుట్ఫ్లో ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ బ్రిటన్ స్లోడ్ ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ ఎంటైర్లీ స్టాప్డ్ ఆఫ్టర్ ది అజంప్షన్ ఆఫ్ దివానీ. ప్లాసీ యుద్ధం తరువాత బ్రిటన్ నుండి క్రమంగా బంగారం ఇంపోర్ట్స్ అన్నీ తగ్గిపోయి వీళ్ళకి దివానీ లభించిన తరువాత అవి పూర్తిగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి. నౌ రెవెన్యూస్ ఫ్రమ్ ఇండియా కుడ్ ఫైనాన్స్ కంపెనీ ఎక్స్పెన్సెస్. అప్పటి నుండి మన ఇండియా నుండి వచ్చే రెవెన్యూస్ అంటే రాబడులే కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ తీర్చేవి అన్నమాట. దీస్ రెవెన్యూస్ కుడ్ బి యూస్డ్ టు పర్చేస్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఇన్ ఇండియా, మెయింటైన్ కంపెనీ ట్రూప్స్ and meet the cost of building the company fort and offices at Calcutta. అప్పటి నుండి మన ఇండియాలో నుండి వచ్చిన రెవెన్యూస్తోనే భారతదేశంలో వాళ్ళు కాటన్, సిల్క్, టెక్స్టైల్స్ కొనుగోలు చేయడానికి, వాళ్ళ యొక్క ట్రూప్స్ని, సైన్యాన్ని నిర్వహించుకోవడానికి, కలకట్టాలో వాళ్ళ యొక్క ఆఫీసులు, ఫోర్ట్స్, కోట నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నిటికీ కూడా మన ఇండియా నుండి వచ్చే రెవెన్యూనే ఉపయోగించేవారు. ఎందుకంటే బ్రిటన్ నుండి గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి కాబట్టి. నెక్స్ట్, ద నవాబ్ కంప్లైన్స్. ఇన్ 1733 ద నవాబ్ ఆఫ్ బెంగాల్ సెడ్ దిస్ అబౌట్ ద ఇంగ్లీష్ ట్రేడర్స్. 1733లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారుల గురించి ఈ విధంగా ఫిర్యాదులో చెప్పాడు. వెన్ దే ఫస్ట్ కేమ్ ఇన్ టు ద కంట్రీ దే పిటిషన్డ్ ద దెన్ గవర్నమెంట్ ఇన్ ఏ హంబుల్ మేనర్. వారు మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఎంతో వినయపూర్వకంగా అభ్యర్థించారు. ఏమనంటే, ఫర్ లిబర్టీ టు పర్చేజ్ ఎ స్పాట్ ఆఫ్ గ్రౌండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ హౌస్ అపాన్. ఫ్యాక్టరీ కట్టుకోవడానికి చిన్న స్థలం కొనుక్కోనేందుకు అనుమతి ఇవ్వమని అభ్యర్థించారు. విచ్ వాజ్ నో సూనర్ గ్రాంటెడ్. కానీ అది అంత వెంటనే మంజూరు కాలేదు, గ్రాంట్ కాలేదు. బట్ దే బిల్ట్ ఏ స్ట్రాంగ్ ఫోర్ట్, సరౌండెడ్ ఇట్ విత్ ఏ డిచ్ విచ్ హ్యాస్ కమ్యూనికేషన్ విత్ ది రివర్ అండ్ మౌంటెడ్ గ్రేట్ నెంబర్ ఆఫ్ గన్స్ అపాన్ ది వాల్స్. కానీ వారు స్ట్రాంగ్ ఫోర్ట్ని, బలమైన కోటని నిర్మించి దాని చుట్టూ ఒక పెద్ద డిచ్ అంటే నీటి వాగుని ఏర్పాటు చేసి దీనిని నదితో అనుసంధానం చేశారు. అలాగే ఆ కోట గోడల మీద ఎక్కువ మొత్తంలో గన్స్,
ఎక్కువ పెట్టేలా ఏర్పాటు చేశారు. దే హ్యావ్ ఎంటైజ్డ్ సెవరల్ మర్చెంట్స్ అండ్ అదర్స్ టు గో అండ్ టేక్ ప్రొటెక్షన్ అండర్ దెమ్. చాలామంది వ్యాపారుల్ని తమ వద్దకు వచ్చి ప్రొటెక్షన్ పొందేలాగా వాళ్ళని ప్రలోభ పెట్టారు. అండ్ దే కలెక్ట్ ఏ రెవెన్యూ విచ్ అమౌంట్స్ టు 100,000 రూపీస్, 1,00,000 రూపీస్ రాబడిని వాళ్ళు వసూలు చేశారు. దే రాబ్ అండ్ ప్లండర్, వారు దొంగిలించారు, దోపిడీ చేశారు. అండ్ క్యారీ గ్రేట్ నెంబర్ ఆఫ్ ది కింగ్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ బోత్ సెక్సెస్ ఇంటూ స్లావరీ ఇంటూ దేర్ ఓన్ కంట్రీ. రాజు యొక్క సబ్జెక్ట్స్ అంటే ప్రజలని వారి లింగభేదంతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా స్లేవ్స్గా, బానిసలుగా మార్చి వాళ్ళ దేశానికి తరలించారు. నెక్స్ట్, కంపెనీ అఫీషియల్స్ బికమ్ నబాబ్స్. కంపెనీ అధికారులు నబాబ్స్ అవ్వడం. వాట్ డిడ్ ఇట్ మీన్ టు బీ నవాబ్స్? ఇట్ మెంట్ అఫ్ కోర్స్ దట్ ద కంపెనీ ఎక్వైర్డ్ మోర్ పవర్ అండ్ అథారిటీ. నవాబులుగా ఉండడం అంటే ఏంటి? కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం లేదా ఎక్కువ శక్తివంతం అవడం అనేది దీని అర్థం. బట్ ఇట్ ఆల్సో మెంట్ సంథింగ్ ఎల్స్. అయితే ఇందులో మరొక అర్థం కూడా ఉంది. ఈచ్ కంపెనీ సర్వెంట్ బిగాన్ టు హ్యావ్ విజన్స్ ఆఫ్ లివింగ్ లైక్ నవాబ్స్. అంటే ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలనే విజన్ లేదా దృక్పథాన్ని కలిగి ఉండడం. ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ద యాక్చువల్ నవాబ్స్ ఆఫ్ బెంగాల్ వర్ ఫోర్స్డ్ టు గివ్ ల్యాండ్ అండ్ వాస్ట్ సమ్స్ ఆఫ్ మనీ యాజ్ పర్సనల్ గిఫ్ట్స్ టు కంపెనీ అఫీషియల్స్. ఈ ప్లాసీ బ్యాటిల్ తర్వాత భూమిని, పెద్ద మొత్తంలో మనీని కంపెనీ అధికారులకి గిఫ్ట్స్గా ఇవ్వాలని ఆ యొక్క లోకల్ బెంగాల్ నవాబుల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ బలవంతం చేసేది. రాబర్ట్ క్లైవ్ హిమ్సెల్ఫ్ అమాస్డ్ ఏ ఫార్చ్యూన్ ఇన్ ఇండియా. రాబర్ట్ క్లైవ్ స్వయంగా భారతదేశంలో గొప్ప సంపదని కూడబెట్టాడు. హీ హ్యాడ్ కమ్ టు మెడ్రాస్, నౌ చెన్నై, ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్ 1743 at the age of 18. 1743లో ఇంగ్లాండ్ నుండి ప్రస్తుతం చెన్నైగా పిలువబడుతున్న మద్రాస్కి వచ్చేసరికి ఆ రాబర్ట్ క్లైవ్ యొక్క వయసు 18 years. When in 1767 he left India, his Indian fortune was worth 401,102 pounds. అతడు 1767లో భారతదేశాన్ని విడిచిపెట్టేసరికి అతని సంపద 401,102 pounds. అయితే ఇంట్రెస్టింగ్లీ, వెన్ హీ వాజ్ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1764, హీ వాజ్ ఆస్క్డ్ టు రిమూవ్ కరప్షన్ ఇన్ కంపెనీ అడ్మినిస్ట్రేషన్. అయితే అతడు అంత సంపాదన కలిగి ఉన్నప్పటికీ ఆసక్తికరంగా అతన్నే అంటే 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు ఈ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో అవినీతి ఉందని చెప్పి దాన్ని తొలగించమని ఆయననే కోరారు. కానీ బట్ he was himself cross-examined in 1772 by the British Parliament, which was suspicious of his vast wealth. ఇతడు అపరిమితమైన వాస్ట్ వెల్త్ అంటే అపరిమితమైన సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంట్ అనుమానించడం చేత 1772లో అతడే పార్లమెంట్ చేత ప్రతి విచారణను ఎదుర్కొన్నాడు. He was himself cross-examined in 1772. Although he was acquitted, he committed suicide in 1774. అతడు ఆ విచారణలో నిర్దోషిగా తేలాడంట. అయినప్పటికీ 1774లో he committed suicide, ఆత్మహత్య చేసుకున్నాడు. However, not all company officials succeeded in making money like Clive. ఏదైనప్పటికీ ఈ క్లైవ్ వలె మిగతా కంపెనీ అధికారులందరూ కూడా ఆ విధంగా ధనార్జన చేయలేకపోయారు. Many died an early death in India due to disease and war, and it would not be right to regard all of them as corrupt and dishonest. అయితే చాలామంది కంపెనీ అధికారులు జబ్బులతోనూ యుద్ధంలోనూ చిన్న వయసులోనే చనిపోయారు. వీళ్ళందరూ కూడా క్లైవ్ లాగా ఎక్కువ డబ్బును ఆర్జించలేదు. వీళ్ళందరూ లంచగొండులు, అవినీతి పరులు అనడం కూడా సరైంది కాదు. మెనీ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. చాలామంది చాలా గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచి మన భారతదేశానికి వచ్చారు. అండ్ దేర్ అప్పర్మోస్ట్ డిజైర్ వాజ్ టు ఎర్న్ ఇనఫ్ ఇన్ ఇండియా, రిటర్న్ టు బ్రిటన్ అండ్ లీడ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. అయితే వాళ్ళ యొక్క
కోరిక ఏమిటంటే భారతదేశంలో బాగా సంపాదించుకొని మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి సౌకర్యవంతమైన జీవితం గడపాలనేదే వీరందరి యొక్క కోరిక. Those who managed to return with wealth led flashy lives and flaunted their riches. ఎవరైతే ఇలా డబ్బుతో సంపత్తో వెనుతిరిగారో వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి యొక్క దర్పాన్ని ప్రదర్శించేవారట. దే వర్ కాల్డ్ నబాబ్స్. వాళ్ళనే నబాబ్స్ అని పిలిచేవారు. ఎన్ యాంగ్లిసైజ్డ్ వర్జన్ ఆఫ్ ది ఇండియన్ వర్డ్ నవాబ్. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణే నబాబ్స్. దే వర్ ఆఫెన్ సీన్ యాజ్ అప్స్టార్ట్స్ అండ్ సోషల్ క్లైంబర్స్ ఇన్ బ్రిటిష్ సొసైటీ. వీళ్ళని బ్రిటిష్ సొసైటీలో ఉన్నత శ్రేణి వారిగా, సామాజిక అత్యున్నత వర్గం వారిగా వాళ్ళని పరిగణించేవారట. అండ్ వర్ రిడిక్యూల్డ్ ఆర్ మేడ్ ఫన్ ఆఫ్ ఇన్ ప్లేస్ అండ్ కార్టూన్స్. అయితే వ్యంగ్య చిత్రాలు, నాటికల్లో ఈ నబాబ్స్ అనబడే వారిని పరిహాసం చేస్తూ హాస్యం కోసం కూడా వారిని వాడుకునేవారు. హౌ డిడ్ క్లైవ్ సీ హిమ్సెల్ఫ్? క్లైవ్ తనను తాను ఏ విధంగా అభివర్ణించుకున్నాడు? ఎట్ హిస్ హియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కమిటీ ఇన్ పార్లమెంట్, క్లైవ్ డిక్లేర్డ్ దట్ హీ హ్యాడ్ షోన్ అడ్మైరబుల్ రిస్ట్రెయింట్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. పార్లమెంటు కమిటీ ఎదుట తన వాణిని వినిపించినప్పుడు క్లైవ్ ప్లాసీ యుద్ధం తర్వాత ప్రశంసనీయమైన సంయమనం చూపినట్లు తెలిపాడు. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్. అతడు ఈ విధంగా చెప్పాడు. కన్సిడర్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ ద విక్టరీ ఎట్ ప్లాసీ హ్యాడ్ ప్లేస్డ్ మీ. ప్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఏ గ్రేట్ ప్రిన్స్ వాజ్ డిపెండెంట్ ఆన్ మై ప్లెజర్. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఎన్ ఆప్యులెంట్ సిటీ లే ఎట్ మై మెర్సీ. ఒక సుసంపన్నమైన నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది. ఇట్స్ రిచెస్ట్ బ్యాంకర్స్ బేడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఫర్ మై స్మైల్స్. ఐశ్వర్యవంతమైన వ్యాపారులు నా స్మైల్ కోసం ఒకరిపై ఒకరు పందాలు వేసుకున్నారు. ఐ వాక్డ్ త్రూ వాల్స్ విచ్ వర్ థ్రోన్ ఓపెన్ టు మీ ఎలోన్, పైల్డ్ ఆన్ ఎయిదర్ హ్యాండ్ విత్ గోల్డ్ అండ్ జ్యువెల్స్. బంగారము, రత్నాలు ఇరువైపులుగా గొట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచి ఉండేవి. మిస్టర్ చైర్మన్, ఎట్ దిస్ మూమెంట్ ఐ స్టాండ్ యాస్టనిష్డ్ ఎట్ మై మోడరేషన్. మిస్టర్ చైర్మన్, నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని తన ఉనికిని చాటుకున్నాడు. కంపెనీ రూల్ ఎక్స్పాండ్స్. కంపెనీ అధికార విస్తరణ. ఇఫ్ యూ అనలైజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనెక్సేషన్ of Indian states by the East India Company from 1757 to 1857, certain key aspects emerge. 1757 నుండి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను విలీనం చేసుకునే విధానాన్ని మనం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు గోచరమవుతాయి. ద కంపెనీ రేర్లీ లాంచ్ ఏ డైరెక్ట్ మిలిటరీ అటాక్ ఆన్ అన్ అన్నోన్ టెరిటరీ. కంపెనీ అపరిచిత భూభాగాలపై చాలా అరుదుగా మాత్రమే, తక్కువసార్లు మాత్రమే ప్రత్యక్ష సైనిక దాడికి దిగేది. ఇన్స్టెడ్ ఇట్ యూజ్డ్ వెరైటీ ఆఫ్ పొలిటికల్, ఎకనామిక్, డిప్లొమాటిక్ మెథడ్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ బిఫోర్ ఎనెక్సింగ్ అన్ ఇండియన్ కింగ్డమ్. దానికి బదులుగా ఒక భారతీయ రాజ్యాన్ని విలీనం చేసుకునే ముందు దాన్ని ప్రభావితం చేయడానికి అనేక రకాలైన పొలిటికల్, రాజకీయ, ఎకనామిక్, ఆర్థిక, డిప్లొమాటిక్ అంటే దౌత్య మెథడ్స్ని ఉపయోగించేది. ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఇన్ 1764, ద కంపెనీ అపాయింటెడ్ రెసిడెంట్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్. 1764లో బక్సార్ యుద్ధం తరువాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులు, రెసిడెంట్స్ అంటే రాజప్రతినిధుల్ని నియమించింది. దే వర్ పొలిటికల్ ఆర్ కమర్షియల్ ఏజెంట్స్ అండ్ దేర్ జాబ్ వాజ్ టు సర్వ్ అండ్ ఫర్దర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ. వారు కంపెనీకి రాజకీయ, ఆర్థిక గుత్తేదారులుగా పనిచేసేవారు. పొలిటికల్ ఆర్ కమర్షియల్ ఏజెంట్స్గా పనిచేసేవారు. వారి యొక్క పని ఏంటంటే టు సర్వ్, కంపెనీకి సేవ చేయడం, అండ్ ఫర్దర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ యొక్క ఇంట్రెస్ట్లను ప్రోత్సహించడం అనేది వాళ్ళ యొక్క పని. త్రూ ద రెసిడెంట్స్ ద కంపెనీ అఫీషియల్స్ బిగాన్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. ఈ రెసిడెంట్స్ ద్వారా కంపెనీ అధికారులు
భారతీయ రాజ్యాల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. దే ట్రై టు డిసైడ్ హూ వాజ్ టు బి ద సక్సెసర్ టు ద థ్రోన్. వాళ్ళు సింహాసనానికి తదుపరి వారసుడు ఎవరు, సక్సెసర్ ఎవరు, ఎవరిని పరిపాలనాధికారులుగా నియమించాలి, హూ వాజ్ టు బి అపాయింటెడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అన్నీ కూడా వాళ్ళు నిర్ణయించడానికి ప్రయత్నించేవారు. సమ్టైమ్స్ ద కంపెనీ ఫోర్స్డ్ ద స్టేట్స్ ఇంటూ ఏ సబ్సిడియరీ అలయన్స్. కంపెనీ రాజ్యాల్ని సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చేదట. అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ దిస్ అలయన్స్, ఇండియా రూలర్స్ వర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ అలయన్స్ ప్రకారం భారతీయ పాలకులు వారి స్వతంత్ర సాయుధ దళాన్ని, ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని కలిగి ఉండడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. దే వర్ టు బి ప్రొటెక్టెడ్ బై ది కంపెనీ. వారి రక్షణ బాధ్యతను కంపెనీ చూసుకుంటుంది. బట్ హ్యాడ్ టు పే ఫర్ ది సబ్సిడియరీ ఫోర్సెస్ దట్ ద కంపెనీ వాజ్ సపోజ్డ్ టు మెయింటైన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రొటెక్షన్. వారి రక్షణ బాధ్యత అంటే మన భారతీయ పాలకుల యొక్క రక్షణ బాధ్యత కంపెనీ చూసుకుంటుంది. రక్షణ కల్పించడానికి అవసరమైన సైన్యాన్ని నిర్వహించడం కోసం కొంత మొత్తం వాళ్ళు కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది. ఇఫ్ ద ఇండియన్ రూలర్స్ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్, దెన్ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ వాజ్ టేకెన్ అవే యాజ్ పెనాల్టీ. ఒకవేళ ఈ భారతీయ పాలకులు వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో విఫలమైతే వారి యొక్క టెరిటరీలో, వాళ్ళ భూభాగంలో కొంత భాగాన్ని వాళ్ళకి పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ రిచర్డ్ వెల్లెస్లీ వాజ్ గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద పీరియడ్ 1798 to 1805, the Nawab of Awadh was forced to give over half of his territory to the company in 1801 as he failed to pay for the subsidiary forces. ఉదాహరణకు రిచర్డ్ వెల్లెస్లీ అనే గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1801లో అవధ్ నవాబు ఈ ఒప్పందం కొరకు చెల్లింపులు చేయలేకపోయాడు. పెనాల్టీ కట్టలేకపోతే అతని భూభాగంలో సగం ఇవ్వాల్సిందిగా కంపెనీ అతన్ని ఒత్తిడి చేసింది. హైదరాబాద్ వాజ్ ఆల్సో ఫోర్స్డ్ టు సీడ్ టెరిటరీస్ ఆన్ సిమిలర్ గ్రౌండ్స్. హైదరాబాద్ విషయంలో కూడా ఇదే విధంగా భూభాగాలను వదులుకునేలాగా కంపెనీ ఒత్తిడి చేసింది. ఇక్కడ ఇవ్వబడిన ఫిగర్ 7లో నవాబ్ షుజాఉద్దౌలా ఆఫ్ అవధ్ విత్ హిస్ సన్స్ అండ్ ద బ్రిటిష్ రెసిడెంట్ పెయింటెడ్ బై టిల్లీ కెటిల్ 1772లో గీయబడిన చిత్రం ఇది. ద ట్రీటీస్ దట్ ఫాలోడ్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఫోర్స్డ్ నవాబ్ షుజాఉద్దౌలా టు గివ్ అప్ మచ్ ఆఫ్ హిస్ అథారిటీ. హియర్ హౌఎవర్ హీ పోజెస్ ఇన్ రీగల్ స్ప్లెండర్ టవరింగ్ ఓవర్ ద రెసిడెంట్. ఇది బ్రిటిష్ రెసిడెంట్తో నవాబ్ షుజాఉద్దౌలా అతని కుమారులు ఉన్న చిత్రం. దీని చిత్రకారుడు టిల్లీ కెటిల్ 1772లో గీశారు. బక్సార్ యుద్ధానంతరం జరిగిన సంధులు వలన షుజాఉద్దౌలా తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ రెసిడెంట్ కంటే కూడా షుజాఉద్దౌలా రాజా టీవీ శోభను కనపరుస్తున్నాడు. రీగల్ స్ప్లెండర్ అంటే టీవీ, టవరింగ్ అంటే శోభ. నెక్స్ట్, వాట్ పవర్ డిడ్ ద రెసిడెంట్ హ్యావ్? ఈ రెసిడెంట్కి ఎటువంటి అధికారం కలిగి ఉంటుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించిన ఈ రెసిడెంట్స్కి ఎటువంటి అధికారం ఉంటుంది? దిస్ ఈజ్ వాట్ జేమ్స్ మిల్, ద ఫేమస్ ఎకానమిస్ట్ అండ్ పొలిటికల్ ఫిలాసఫర్ ఫ్రమ్ స్కాట్లాండ్, wrote about the residents appointed by the company. ఇది జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధ స్కాట్లాండ్ ఎకానమిస్ట్, ఆర్థికవేత్త అండ్ పొలిటికల్ ఫిలాసఫర్, రాజకీయ తత్వవేత్త ఈ రెసిడెంట్ల గురించి రాశారు. అదేంటో చూద్దాం. వి ప్లేస్ ఏ రెసిడెంట్ హూ రియల్లీ ఈజ్ కింగ్ ఆఫ్ ది కంట్రీ. మేము ఒక రెసిడెంట్ నియమించాం, దేశానికి అతనే నిజమైన రాజు కూడా. వాట్ ఎవర్ ఇంజంక్షన్స్ ఆఫ్ నాన్ ఇంటర్ఫెరెన్స్ హీ మే యాక్ట్ అండర్. అతడు ఎలాంటి జోక్యరహితమైన ఉత్తర్వులైనా ఇవ్వవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ద ప్రిన్స్ యాక్ట్స్ ఇన్ పర్ఫెక్ట్ సబ్సర్వియన్స్ అండ్ డస్ వాట్ ఈజ్ అగ్రియబుల్ టు ద రెసిడెంట్స్, దట్ ఈస్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్, థింగ్స్ గో ఆన్ క్వైట్లీ. ఆ యువరాజు వాటికి నిజంగా విధేయత చూపించినంత వరకు, రెసిడెంట్స్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చినట్లు చేసేంత వరకు అన్నీ సవ్యంగా జరుగుతాయి. దే ఆర్ మేనేజ్డ్
వితౌట్ ద రెసిడెంట్ అపీరింగ్ మచ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్. వారి అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్లో రెసిడెంట్ ఎక్కువగా జోక్యం చేసుకోకుండా చూసుకున్నంత వరకు అంతా బాగుంటుంది. బట్ వెన్ ఎనీథింగ్ ఆఫ్ ఎ డిఫరెంట్ నేచర్ హ్యాపెన్స్, ఇందుకు విరుద్ధంగా ఏదైనా జరిగితే, ద మూమెంట్ ద ప్రిన్స్ టేక్స్ ఏ కోర్స్ విచ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ థింక్ రాంగ్ దెన్ కమ్స్ క్లాషింగ్ అండ్ డిస్టర్బెన్స్. ఇందుకు విరుద్ధంగా ఏదైనా జరిగితే, యువరాజు తీసుకున్న చర్యను బ్రిటిష్ ప్రభుత్వం తప్పుగా భావిస్తే అప్పుడు ఘర్షణలు, స్పర్ధలు కలిగేవి. టిప్పు సుల్తాన్ ది టైగర్ ఆఫ్ మైసూర్ పులిగా వర్ణించే టిప్పు సుల్తాన్ గురించి. ద కంపెనీ రిసార్టెడ్ టు డైరెక్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ వెన్ ఇట్ సా ఎ థ్రెట్ టు ఇట్స్ పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. కంపెనీ తన రాజకీయ ఆర్థిక ఆసక్తులకు ముప్పు వాటిల్లడం చూసి చివరికి ప్రత్యక్షంగా డైరెక్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్కి ఉపక్రమించింది. దిస్ కెన్ బి ఇలిస్ట్రేటెడ్ విత్ ద కేస్ ఆఫ్ సదరన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఆ విధంగా సైనిక పోరాటాలకు ఉపక్రమించిన దానికి ఉదాహరణ దక్షిణ భారత రాష్ట్రమైన మైసూర్ సంఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. మైసూర్ హ్యాడ్ గ్రోన్ ఇన్ స్ట్రెంగ్త్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పవర్ఫుల్ రూలర్స్ లైక్ హైదర్ అలీ రూల్డ్ ఫ్రమ్ 1761 to 1782 and his famous son Tippu Sultan ruled from 1782 to 1799. మైసూర్ హైదర్ అలీ ఇతను 1761 నుండి 1782 వరకు పాలించారు. అతని కుమారుడైన ప్రసిద్ధమైన టిప్పు సుల్తాన్ గారు 1782 to 1799 వరకు పాలించిన పాలకుడు. ఇటువంటి శక్తివంతమైన పాలకుల నాయకత్వంలో మైసూరు బలమైన రాజ్యంగా ఎదిగింది. మైసూర్ కంట్రోల్ ద ప్రాఫిటబుల్ ట్రేడ్ ఆఫ్ ది మలబార్ కోస్ట్ వేర్ ద కంపెనీ పర్చేస్డ్ పెప్పర్ అండ్ కార్డమమ్. మలబార్ తీరంలో లాభదాయకమైన వర్తక మైసూరు తన కంట్రోల్లో ఉంచుకుంది. కంపెనీ వారు ఇక్కడ నుండి పెప్పర్ను, కార్డమమ్ అంటే యాలకులను కొనుగోలు చేసేవారు, మిరియాలు, యాలకులు. ఇన్ 1785 టిప్పు సుల్తాన్ స్టాప్డ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ శాండల్వుడ్, పెప్పర్, కార్డమమ్ త్రూ ద పోర్ట్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. 1785లో టిప్పు సుల్తాను అతని రాజ్యంలోని వాడల ద్వారా ఈ యొక్క చందనం, శాండల్వుడ్, పెప్పర్, మిరియాలు, కార్డమమ్, యాలకులు వాటి యొక్క ఎగుమతిని నిలిపివేశారు. అండ్ డిస్అలౌడ్ లోకల్ మర్చెంట్స్ ఫ్రమ్ ట్రేడింగ్ విత్ ది కంపెనీ. స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు. హీ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద ఫ్రెంచ్ ఇన్ ఇండియా అండ్ మోడర్నైజ్డ్ హిజ్ ఆర్మీ విత్ దేర్ హెల్ప్. అతడు అప్పటికి భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారితో అతనికి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి సహాయంతో అతని సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు. ద బ్రిటిష్ వర్ ఫ్యూరియస్. దీంతో బ్రిటిష్ వారికి చాలా కోపం వచ్చింది. దే సా హైదర్ అండ్ టిప్పు యాజ్ అంబిషియస్, యారగెంట్, డేంజరస్ రూలర్స్ హూ హ్యాడ్ టు బి కంట్రోల్డ్ అండ్ క్రష్డ్. వారు హైదర్ అలీ, టిప్పు సుల్తానులను చాలా దురాసపరులుగాను, యారగెంట్ అంటే పొగరబోతులుగాను, డేంజరస్ అంటే ప్రమాదకారులుగాను భావించి ఈ పాలకుల్ని నియంత్రించాలి, అణిచివేయాలి. కంట్రోల్డ్ అండ్ క్రష్ అంటే నియంత్రించాలి, అణిచివేయాలని చూశారు. 4 wars were fought with మైసూర్తో 4 యుద్ధాలు జరిగాయి. అవి 1767 to 69, 1780 to 84, 1790 to 92 and 1799. Only in the last, the Battle of Seringapatam, did the company ultimately win a victory. చివరిదైన 4వ యుద్ధమైన శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే చివరికి కంపెనీ విజయం సాధించింది. టిప్పు సుల్తాన్ వాజ్ కిల్డ్ డిఫెండింగ్ హిస్ క్యాపిటల్ శ్రీరంగపట్నం. టిప్పు సుల్తాను తన రాజధాని శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. మైసూర్ వాజ్ ప్లేస్డ్ అండర్ ది ఫార్మర్ రూలింగ్ డైనాసిటీ ఆఫ్ ద వడయార్స్ అండ్ ఏ సబ్సిడియరీ అలయన్స్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ది స్టేట్. అప్పుడు మైసూర్ను అంతకుముందు పాలించిన వంశం అయిన వడయార్ల క్రింద ఉంచారు. ఆ రాజ్యం మీద ఈ సబ్సిడియరీ అలయన్స్ అంటే సైన్య సహకార ఒప్పందం అనేది రుద్దబడింది. నెక్స్ట్, ది లెజెండ్ ఆఫ్ టిప్పు. కింగ్స్ వర్ ఆఫెన్ సరౌండెడ్ బై లెజెండ్ అండ్ దేర్ పవర్స్ గ్లోరిఫైడ్ త్రూ ఫోక్లోర్.
రాజుల చుట్టూ తరచుగా కథలు అల్లుతారు. వారి వైభవాన్ని జానపద కథల ద్వారా కీర్తిస్తూ ఉంటారు. హియర్ ఈజ్ ఏ లెజెండ్ అబౌట్ టిప్పు సుల్తాన్ హూ బికేమ్ ద రూలర్ ఆఫ్ మైసూర్ ఇన్ 1782. 1782లో మైసూర్ పాలకుడైన టిప్పు గురించి కూడా ఒక కథ ఉంది. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్స్ హీ వెంట్ హంటింగ్ ఇన్ ద ఫారెస్ట్ విత్ ఏ ఫ్రెంచ్ ఫ్రెండ్. ఆ కథ ఏమిటంటే, ఒకసారి అతడు తన ఫ్రెంచ్ స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్ళారు. దేర్ హీ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఏ టైగర్. అక్కడ అతనికి పులి ఎదురుగా వచ్చింది. హిస్ గన్ డిడ్ నాట్ వర్క్ అండ్ హిస్ డాగర్ ఫెల్ టు ద గ్రౌండ్. అతని తుపాకీ పనిచేయలేదు, బాకు నేల మీద పడిపోయింది. హీ బ్యాటిల్ విత్ ద టైగర్ అనార్మ్డ్ అంటిల్ హీ మేనేజ్డ్ టు రీచ్ డౌన్ అండ్ పికప్ ద డాగర్. అయితే అతను క్రిందకు వంగి ఆ బాకును తీసుకునేంత వరకు కూడా అనార్మ్డ్ అంటే నిరాయుధుడుగానే, ఆయుధం లేకుండానే పులితో పోరాడాడు. ఫైనల్లీ హీ వాజ్ ఏబుల్ టు కిల్ ద టైగర్ ఇన్ ది బ్యాటిల్. చివరికి ఆ పోరాటంలో ఆ పులిని చంపగలిగాడు. ఆఫ్టర్ దిస్ హీ కేమ్ టు బీ నోన్ యాజ్ ది టైగర్ ఆఫ్ మైసూర్. ఆ తర్వాత ఇతన్ని మైసూర్ పులిగా పిలిచేవారు. హీ హ్యాడ్ ద ఇమేజ్ ఆఫ్ ది టైగర్ ఆన్ హిస్ ఫ్లాగ్. అతని పతాకం మీద పులి చిహ్నం అనేది ఉండేది. ఇక్కడ ఫిగర్ 9 గమనిస్తే, కార్న్వాలిస్ రిసీవింగ్ ద సన్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్ యాజ్ హాస్టేజెస్ పెయింటెడ్ బై డానియల్ ఓర్మ్ 1793. ఇక్కడ చిత్రం 9 కార్న్వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా స్వాగతం పలకడం 1793లో డానియల్ ఓర్మ్ గీసిన చిత్రం ఇది. ద కంపెనీ ఫోర్సెస్ వర్ డిఫీటెడ్ బై హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఇన్ సెవరల్ బ్యాటిల్స్. కంపెనీ సేనలు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్చే అనేక యుద్ధాల్లో ఓడింపబడ్డాయి. కానీ బట్ ఇన్ 1792 అటాక్డ్ బై ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ మరాఠాస్, ద నిజాం ఆఫ్ హైదరాబాద్ అండ్ ద కంపెనీ, టిప్పు వాజ్ ఫోర్స్డ్ టు సైన్ ఏ ట్రీటీ విత్ ద బ్రిటిష్ బై విచ్ 2 of his sons were taken away as hostages. అయితే 1792లో మరాఠా ఫోర్సెస్, హైదరాబాద్ నిజాము కంపెనీ వాళ్ళ ముగ్గురు కలిసి సంయుక్తంగా దాడి చేశారట. అప్పుడు బ్రిటిష్ వారితో ఒక ఒప్పందంపై సంతకం చేసేలాగా టిప్పుని ఫోర్స్ చేశారు. దీనివలన అతని ఇద్దరి కుమారులను బందీలుగా తీసుకెళ్లారు. బ్రిటిష్ పెయింటర్స్ ఆల్వేస్ లైక్డ్ పెయింటింగ్ సీన్స్ దట్ షోడ్ ద ట్రయంఫ్ ఆఫ్ బ్రిటిష్ పవర్. బ్రిటిష్ చిత్రకారులు ఎప్పుడూ బ్రిటిష్ అధికారుల విజయోత్సవాన్ని చాటి చెప్పే సీన్స్నే గీయడానికి, చిత్రించడానికి ఇష్టపడేవారు. అలా గీయబడిన చిత్రం ఒకటి ఇది. నెక్స్ట్ ఫిగర్ 10 చూస్తే, టిప్పుస్ టాయ్ టైగర్. టిప్పు యొక్క బొమ్మ పులి. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఏ బిగ్ మెకానికల్ టాయ్ దట్ టిప్పు పొజెస్డ్. ఇది టిప్పు వద్ద ఉండే పెద్ద మరబొమ్మ. యూ కెన్ సీ ఏ టైగర్ మౌలింగ్ ఏ యూరోపియన్ సోల్జర్. ఇది ఒక యూరోపియన్ సోల్జర్ని కొరకడాన్ని మీరు చూడొచ్చు. వెన్ ఇట్స్ హ్యాండిల్ వాజ్ టర్న్డ్ ద టాయ్ టైగర్ రోడ్ అండ్ ద సోల్జర్ శ్రీక్డ్. దీని పిడిని మనం తిప్పితే ఈ బొమ్మ పులి గాండ్రిస్తుంది, సైనికుడు పెద్ద కేక పెడతాడు. దిస్ టాయ్ టైగర్ ఈజ్ నౌ కెప్ట్ ఇన్ ద విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం ఇన్ లండన్. ఈ బొమ్మ పులిని ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. ద బ్రిటిష్ టుక్ ఇట్ అవే వెన్ టిప్పు సుల్తాన్ డైడ్ డిఫెండింగ్ హిస్ క్యాపిటల్ శ్రీరంగపట్టం ఆన్ 4th May 1799. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో May 4th, 1799లో అతను చనిపోయినప్పుడు బ్రిటిష్ వారు దీన్ని తీసుకుపోయారు. వార్ విత్ మరాఠాలతో యుద్ధం. ఫ్రమ్ ది late 18th century the company also sought to curb and eventually destroy Maratha power. 18th century చివరిలో, లేట్ 18th centuryలో మలి దశలో కంపెనీ మరాఠాల అధికారాన్ని కూడా అరికట్టాలని, క్రమంగా వారిని తొదముట్టించాలని ప్రయత్నించింది. విత్ దే డిఫీట్ ఇన్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ 1761 ద మరాఠాస్ డ్రీమ్ ఆఫ్ రూలింగ్ ఫ్రమ్ ఢిల్లీ వాజ్ షాటర్డ్. 1761లో 3వ పానిపట్ యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల యొక్క కళ చెదిరిపోయింది. దే వర్ డివైడెడ్ ఇంటూ మెనీ స్టేట్స్ అండర్ డిఫరెంట్ చీఫ్స్, సర్దార్స్ బిలాంగింగ్ టు డైనాసిటీస్ సచ్ ఎస్ సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే.
వీరిని అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే వంటి రాజవంశాలకు చెందిన నాయకులు లేదా సర్దార్ల కింద ఉంచారు. దీస్ చీఫ్స్ వర్ హెల్డ్ టుగెదర్ ఇన్ ఏ కన్ఫెడరసీ అండర్ ఏ పీష్వా ప్రిన్సిపల్ మినిస్ట్రీ హూ బికేమ్ ఇట్స్ ఎఫెక్టివ్ మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ బేస్డ్ ఇన్ పూణే. అయితే ఈ నాయకులంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన సైన్యం గల పీష్వా ప్రిన్సిపల్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేవారు. మహద్జీ సింధియా అండ్ నానా ఫడ్నీస్ వర్ టూ ఫేమస్ మరాఠా సోల్జర్స్ అండ్ స్టేట్స్మెన్ ఆఫ్ ది లేట్ 18th century. 18వ శతాబ్దం యొక్క మలి దశలో మహద్జీ సింధియా, నానా ఫడ్నీస్ అనేవారిద్దరూ మరాఠా సైనికులు, రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందారు. ద మరాఠాస్ వర్ సబ్డ్యూడ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ వార్స్. ఈ మరాఠాలు వరుస యుద్ధాల్లో వాళ్ళు అణిచివేయబడ్డారు. ఇన్ ద ఫస్ట్ వార్ దట్ ఎండెడ్ ఇన్ 1782 విత్ ద ట్రీటీ ఆఫ్ సల్బాయ్ దేర్ వాజ్ నో క్లియర్ విక్టర్. అయితే 1782లో సల్బాయ్ ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధంలో స్పష్టమైన విజేత ఎవరు లేరు. ద సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 to 1805 was fought on different fronts, resulting in the British gaining Orissa and the territories north of the Yamuna River, including Agra and Delhi. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం వివిధ విభాగాల్లో జరిగింది. దీని ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రాతో పాటు యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు, ఢిల్లీ లభించాయి. నెక్స్ట్ ఫైనలీ ద థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ఆఫ్ 1817 to 19 క్రష్డ్ మరాఠా పవర్. తుదకు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మరాఠాల అధికారాన్ని అణిచివేసింది. ద పీష్వా వాజ్ రిమూవ్డ్ అండ్ సెంట్ అవే టు బిటూర్ నియర్ కాన్పూర్ విత్ ఏ పెన్షన్. పీష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలోని బిటూర్కు పెన్షన్ ఇచ్చి భరణం ఇచ్చి పంపారు. ద కంపెనీ నౌ హ్యాడ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టెరిటరీస్ సౌత్ ఆఫ్ ది వింధ్యాస్. ఇప్పుడు కంపెనీ వింధ్య పర్వతాలకి దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది.